హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఒక వ్యూ పాయింట్ చూపించబోతున్నాను. చాలా అమేజింగ్గా ఉంటుందన్నమాట. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కుకింగ్ వ్లాగింగ్ వీడియోస్ చేస్తుంటాను, చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాగుంటుంది నేచర్ని చూడడం. ఎండ్ వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. మేము ఇక్కడ ఫర్హాబాద్ వ్యూ పాయింట్కి వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత మన వెహికల్స్ లోపలికి అలో చేయరండి. సఫారీలో వెహికల్స్ ఉంటాయన్నమాట. వాళ్ళే ఒకటి తర్వాత ఒకటి చూసి వస్తుంటే ఇంకొకటి తీసుకెళ్తారు. వాళ్ళ డ్రైవర్సే ఉంటారనమాట. అందులో ఎంత స్పేస్ ఉంటే అంతమందినే తీసుకెళ్తారనమాట. కొద్ది టైం అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ చేస్తారు. అక్కడ తినడానికి ఏమీ ఫుడ్ కానీ అలాంటివి ఏమీ ప్రొవైడ్ చేయరనమాట. వాటికి ఛార్జ్ కూడా చేస్తారు. నేనైతే ఇక్కడ టైగర్స్, డీర్స్, నెక్స్ట్ పీకాక్స్, ముళ్ళపంది కాదు, అడవి పంది అంటారు కదా, ఇవన్నీ చూసినాము. కాకపోతే వాటిని కరెక్ట్గా క్యాప్చర్ చేయడం అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయినామన్నమాట. క్యాప్చర్ చేసేటప్పుడు అంటే చూస్తున్నప్పుడు అవి మనం సౌండ్ చేస్తే పారిపోతున్నాయి అన్నమాట. అందుకని ఎక్కువ చూడడానికే ప్రిఫరెన్స్ ఇచ్చినామన్నమాట. మేమైతే మళ్ళీ లేడి పిల్లలు అంటారు కదా, అవి చూసినాము. పీకాక్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ రిటర్న్లో అడవి పందులు చూసినామండి. చాలా గుంపు వచ్చింది. కాకపోతే మేము భయం వేసేసి స్పీడ్గా తీసుకొచ్చినారనమాట. క్యాప్చర్ చేయలేకపోయినాను. అక్కడక్కడ లోపలికి వాళ్ళు వెహికల్ స్టార్ట్ అయినప్పుడు లోపలికి వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుందండి. మనం డిస్కవరీ ఛానల్ చూస్తుంటాం కదా, ఫారెస్ట్ అనమాట. వెకేషనల్గా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. పిల్లలకి కూడా నేచర్ని, ఫారెస్ట్ ఇంపార్టెన్స్ని, యానిమల్స్ని ఏ విధంగా చూసుకోవచ్చు అనేది కూడా చూపించవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చూపించవచ్చు అన్నమాట. చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ఇక్కడ వాటర్ అనేది యానిమల్స్ తాగడానికి సాసర్ పిట్స్ అని టైగర్స్ కొరకు పెడతారంట ఫారెస్ట్ వాళ్ళు. సమ్మర్లో కానీ వాటర్ షార్టేజ్ ఉంటుంది కదా, వాటికి దప్పిక అయినప్పుడు వచ్చి అందులో తాగుతుంటాయంట. మనం లోపలికి వెళ్తూ ఉంటే ఏ జంతువులైనా కనిపించే ఛాన్స్ ఉంటుందంట. కాకపోతే ఈ వెహికల్స్ తిరిగే టైంలో అవి కూడా భయపడతాయంట, రావంట. అక్కడక్కడ గుడిసెలు ఉన్నాయండి. గుడిసెలులో చెంచు వాళ్ళు అంటారు కదా, వాళ్ళు ఉంటారంట. చాలా దూరంగా ఉన్నాయి అన్నమాట. వాళ్ళైతే భయపడకుండా, వాళ్ళకి అన్నీ ఫారెస్ట్ మొత్తం తెలిసి ఉంటుంది కదా, అట్లా అనమాట. అక్కడక్కడ పెద్ద పెద్ద పుట్టలు కూడా ఉన్నాయి. అందులో పాములు ఉంటాయని అనుకున్నాం మేమైతే. ఉంటాయో ఉండవో మనకు తెలియదు. కానీ ఇక్కడ వేరే వెహికల్ మాకు ఆపోజిట్ అవుతుంది చూడండి. ఇక్కడ ఇప్పుడే వ్యూ పాయింట్లోనికి ఎంటర్ అయినామన్నమాట. చాలా బాగా అనిపించింది. చాలా హైట్లో ఉండి చూస్తే ఫస్ట్ చూసేబడి టెన్షన్ అవుతుంది అనమాట. కానీ చాలా అమేజింగ్ ఉంటుందండి ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం. చాలామంది వస్తుంటారు అనమాట. ఎవరి ఓన్ స్నాక్స్ అనేది తీసుకుంటారు. అప్పటి వరకు కొద్దిసేపే ఉంటుంది కదా అక్కడ కూర్చోడానికి ఏముండవండి. ఇట్లా ఉందన్నమాట. ఇటు నుంచి కిందికి చూస్తే చాలా లోతు, ఆకాశము నేల కలిసిపోయి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే మేము అది మంచు, ఇంకా అప్పుడు మంచు కురిసిందనమాట. కొన్ని చెరువులు కూడా కనిపిస్తుంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే తెలిసిన వాళ్ళకైతే వాటి పేర్లు తెలుస్తాయి. చూడండి ఎంత బాగా అనిపించిందో. మీరు కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఇక్కడ కనిపిస్తుందో లేదో ఒక డీర్ వచ్చింది చూడండి. పీకాక్ అనుకుంటా. పీకాక్ వచ్చింది. డీర్స్ అయితే చాలా చూసినాం. చాలా హ్యాపీగా అనిపించింది. కొంతమందికి ఒక్క యానిమల్ కూడా కనిపించదంట. కాకపోతే చాలా బాగుంటుంది. ఇంకొక వేలో కూడా వెళ్తారండి వ్యూ పాయింట్కి. అక్కడైతే చాలా యానిమల్స్ కనిపిస్తాయంట. భయం వేస్తుంటుందంట. కొంచెం రోడ్డు గతుకులు ఉంటుందట.
మేమైతే భయపడి అక్కడి నుంచి వెళ్ళలేదన్నమాట. ఇక్కడ చూడండి ఒక డీర్ కనిపిస్తుంది, అది పారిపోతుంది అనమాట మేము షూట్ చేస్తుంటే. అందుకే వాటిని డిస్టర్బ్ చేయొద్దు, మేము చూడాలి కదా, ఎంజాయ్ చేయాలనుకొని మేము అంతగా క్యాప్చర్ చేయలేదు. క్యాప్చర్ చేసినంత వరకు మీకు షేర్ చేస్తున్నాను, చూడండి, ఎంజాయ్ చేయండి. రిటర్న్లో మళ్ళీ మేము వ్యూ పాయింట్ చూసి రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ డీస్ కనిపించాయండి, చాలా బాగా అనిపించింది. మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అనమాట. రిటర్న్ టైంలో వ్యూ పాయింట్ ఎండింగ్కి వచ్చేసరికి చాలా అడవి పందులు వచ్చేసినాయండి, చాలా భయం వేసేసింది. ఇక్కడైతే మేము మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకున్నాము. అట్లనే బయటకు వస్తుంటే ఒక దగ్గర టైగర్ ఫారెస్ట్ కదా, టైగర్స్ లాగా స్టాచ్యూస్ కనిపిస్తే స్నాప్స్ తీసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసినందుకు. వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని విజిట్